వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు న్యూస్ 360. ఇక వార్తల్లోని విశేషాలు చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సర్వీసులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. After he took the charge, he introduced 4 flights from Vijayawada airport to different places. That is, long pending demand Vijayawada to Mumbai flight, he introduced 2 flights. And after that, 1 flight, Air India Express from Vijayawada to Bangalore. And this is another flight from Vijayawada to Delhi, Indigo Airways. So the same line, we are requesting you to from here to Dubai, which is very convenient for the people traveling from Vijayawada to Dubai, so they can travel to anywhere in the country. So I am requesting Minister Garu to introduce as soon as possible. So Emirates flight from Vijayawada to Dubai. So Minister Garu guరించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి పార్లమెంట్ లో కానీ లేదా భారతదేశంలో కానీ తెలియనటువంటి ఎంపీలు ఎవరు ఉన్నారు? ఆయన 35 సంవత్సరాలకి క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. తండ్రికి దగ్గర తనయుడుగా ఈయన 36 సంవత్సరాలకే క్యాబినెట్ మంత్రి అయ్యి చాలా చురుకుగా మరి ఈ విమానాశ్రయాల అభివృద్ధి కోసం అయితేనేవ్వండి, ఈ ఫ్లైట్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం అయితేనేవ్వండి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కావడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనకి ఫ్లైట్స్ రావాలంటే చాలా కష్టం. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు మరి ఈ ఫ్లైట్స్ కోసం చాలా ప్రయత్నం చేశాం. ఏదో 1-2 సక్సెస్ అయ్యాం కానీ మిగిలిన సక్సెస్ కాలేకపోయాం. ఫస్ట్ టైం మంత్రిగా మన మంత్రికి వచ్చిన మరి మా ఎర్రనాయుడు గారి ముద్దుల బిడ్డ రామ్మోహన్ నాయుడు గారికి ఒకసారి గట్టిగా మనందరం కూడా చాలా సంతోషంగా ఉంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఇవాళ ముఖ్యంగా మన రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. మనందరం కూడా చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో 2014 మనం రాకముందు ఒక రేకుడ్ షెడ్యూల్ జరిగింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కానీ ఆ రోజున మరి అశోక్ గజపతిరాజు గారు కూడా మనకి ఏవియేషన్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఒక ఫేస్ లిఫ్ట్ చేసి దాంట్లో కానీ ఆ రోజు ఫ్లైట్స్ కూడా దాదాపు 32 ఫ్లైట్స్ వస్తే రన్వే కూడా పెంచడానికి ఆ రోజున మరి. It is my good fortune to have the honor to share the dais here on chance of being passing through Vijayawada. The last 10 years has seen the civil aviation sector a tremendous transformation under the visionary leadership of our Prime Minister, and now realizing that it has to be a central cog in building the engine towards Viksit Bharat. Our Honorable Civil Aviation Minister is leading the charge. It's wonderful to be here on this occasion while we inaugurate the new flight to Delhi from Vijayawada, and I don't know if it's my good fate that I'm sharing the dais with you. We have the same ask for Mysore as well, and using this occasion, if you permit me from here, I will extend, please, that you extend the same services from Mysore as well. And we look forward under your leadership to build that connectivity towards a robust India. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేసాం.
వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో రెండు క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. దీని వల్ల ప్యాసింజర్స్ కూడా ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆల్రెడీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మార్నింగ్ 9:10 కి ఒక ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఇంకొక 9:10 కి మళ్ళీ ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది. కానీ ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ మనకు వస్తే పబ్లిక్ కి అంత అందుబాటులో ధరలు ఉండే అవకాశం కూడా ఉంటుందని మనం గ్రహించాలి. ఆ సమక్షంలో ఈ 3 నెలల్లో 4వ ఫ్లైట్ కనెక్షన్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా లాంగ్ టర్మ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్